సాధారణంగా ఆసుపత్రుల దగ్గర ఈ మధ్య కాలంలో కాస్త దయార్ద్ర హృదయులు అంటే పిల్లో పేరంటమో లేదా ఏదైనా సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఆసుపత్రుల దగ్గర ఓ బల్లేసుకునేసి అన్నము మంచిగా చక్కగా క్వాలిటీ ఫుడ్ వండించుకుని లేకపోతే వాళ్ళే వండి తీసుకొచ్చి పేషెంట్స్కి ఇస్తున్నారు. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి 4-5 సంవత్సరాల నుంచి నేను చెప్తూ ఉండేవాడిని, మీరు ఏదైనా చేయదలుచుకుంటే అట్లాంటి ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి భోజనం ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందుతుంది అనుకుంటే మందులు అట్లాంటివి ఇవ్వాలి, ప్లస్ పైన లంచాలు ఇవ్వాల్సి వస్తుంటుంది. డయాగ్నోసిస్కి వాటికి డబ్బులు అవుతుంటాయి, వాళ్ళకి భోజనానికి వాటికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది అనేటటువంటి అట్లాగే సాయాలు చాలామంది చేస్తున్నారు. ఒక నేను చెప్పాననే కాదు, వాళ్ళల్లో వాళ్ళకే ఐడియా కూడా వచ్చుద్ది కాబట్టి. అయితే ఇట్లాంటి వాళ్ళని భోజనాలు పెట్టనీయకుండా బంజారాహిల్స్లో నిమ్స్ ఆసుపత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపూర్ బస్తీ వైపు ఉండే గేటు దగ్గర ఇట్లా స్వచ్ఛంద సంస్థలు నిత్యం 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటే 3 రోజుల నుండి నిమ్స్ అధికారులు గేటు మూసేశారు. అట్లాగా పెట్టనీయకుండా ఏంటంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఉంటాయి కదా, లోపల ఉండే క్యాంటీను, ఆ ముందు ఉండేటటువంటి హోటల్స్ వాళ్ళ దగ్గర తినకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి తింటారు, వాళ్ళకి లాభం, వీళ్ళ వలన అది నష్టం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో.